అందరికీ నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీని మనం బైకాట్ చేయాలి. ఎందుకు బైకాట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 95% మంది జనాభా యొక్క సగటు ఆదాయం నెలకి 10,000 నుంచి 15,000. థియేటర్కి వెళ్ళి సినిమా చూసే వారిలో వీళ్ళ సంఖ్య వచ్చేసి 99% పైగా ఉంటుంది. మిగతా డబ్బున్న వాళ్ళు అసలు సినిమాని చూడరు. ఎందుకంటే వాళ్ళు డబ్బు సంపాదించడంలో చాలా బిజీగా ఉంటారు. ఒకవేళ వారిలో ఎవరికైనా సినిమా చూడాలనిపించినా ఏ ఓటీటీలోనో చూస్తారు తప్ప థియేటర్కి వచ్చి చూసే పనే ఉండదు. అసలు పెట్టుకోరు అలాంటి పని. వాళ్ళలో ఎక్కువ శాతం జనాభాకు అసలు సినిమా అనేది వాళ్ళకి ఎంటర్టైన్మెంటే కాదు. వాళ్ళకు చాలా రకాలైన ఎంటర్టైన్మెంట్లు ఉంటాయి. అవన్నీ మనం ఇక్కడ చెప్పకూడదు కూడా. అవన్నీ డబ్బున్న వాళ్ళకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్లు. వాటిలో కొన్ని లీగల్ ఉంటాయి, కొన్ని ఇల్లీగల్ ఉంటాయి. వాటిని వాళ్ళ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యి ఎక్కువ డబ్బులు పోసుకొని కొనుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రిచ్ కదా. అందుకు వాళ్ళు రిచ్ కదా, వాళ్ళు చేసే పనులు కూడా రిచ్గా ఉంటాయి అనుకోండి. ఇది వేరే విషయం. ఇక మన విషయంలోకి వెళ్తే, మనం సంపాదించేది 10-15 వేలు అయినా సరే అది కూడా మన ఊరిలో సంపాదించే అవకాశం ఉందా అంటే అది లేదు. ఆ 10-15 వేలు సంపాదించడం కూడా ఏ పక్క ఊరికో, లేదంటే పక్క టౌన్కో, లేదంటే పక్క సిటీకో, లేదంటే పక్క రాష్ట్రానికో పోయి సంపాదించుకోవాల్సిన దుస్థితి మన రాష్ట్రాల్లో. సరే, అక్కడ ఇంటి రెంటు, పిల్లల స్కూల్ ఫీజులు, బట్టలు, హాస్టల్ ఖర్చులు, ట్రాన్స్పోర్టింగ్ ఖర్చులు, మన తిండి ఖర్చులు, ఇవన్నీ పోగా 1,000-2,000 మిగిలితే అవి కూడా ఈ సినిమా వాళ్ళు కొని పోతున్నారు. మరి మన తెలుగు సినిమా వాళ్ళు అయితే ఏ సినిమా టికెట్ అయినా సరే 500 తక్కువ లేకుండా అసలుకి వినోదం అనేది సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తూ ఉన్నారు. మన తెలుగు సినిమా హీరోలు మాత్రం కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొని విలాసవంతంగా బతుకుతూ ఆ డబ్బులు సరిపోక అడ్డమైన అడ్వర్టైజ్మెంట్లు చేసి ఆ రకంగా కూడా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. కొంతమంది హీరోలు అయితే శీతల పానీయాల పేరుతోటి పురుగు మందుల్ని, సోడాల పేరుతోటి ఆల్కహాల్ని కూడా బ్రాండింగ్ చేసి వాళ్ళ స్థాయిని వాళ్ళు తగ్గించుకుంటూ ఉన్నారన్నమాట. సర్లే, వాళ్ళ స్థాయి తగ్గించుకోవడం ఏంటి, డబ్బుల కోసం ఎలాంటి పని చేస్తారనుకోండి. ఎథిక్స్ లేకుండా కోట్ల రూపాయలు మన నుంచి దోచుకుంటూ ఉంటారు. సర్లే, వాటిలో కనీసం అంటే మన దగ్గర దోచుకున్న వాటిలో కనీసం సమాజానికి తిరిగిస్తున్నారా అంటే అది కూడా లేదు. మనకు సరే, కనీసం సినిమా కార్మికులకైనా సరి అయిన వేతనం ఇచ్చి వాళ్ళని సమాజంలో గౌరవప్రదంగా బతకనిస్తున్నారా అంటే అది లేదు. వాళ్ళవి మనలాగే చాలని బతుకులు. కేవలం వాళ్ళని వాళ్ళ అవసరాలకు వాడుకొని వదిలేస్తూ ఉంటారు. దానికి గాను వాళ్ళ ముఖాన కూలి పడేస్తూ ఉంటారు. ఆ కూలి పని కూడా రోజు ఉంటుందా అంటే అది లేదు. ఒకరోజు ఉంటుంది, ఇంకో రోజు ఉండదు. ఇలా అందరిని దోచుకొని వాళ్ళు మాత్రం మంచి ఇల్లు, మంచి కార్లు, ఫ్లైట్లు కొనుక్కొని మా అంతటి వారి భూమి మీద లేరు అన్నట్టు బతికేస్తూ ఉంటారు. మనం మాత్రం ఎక్కువ సంపాదించే అవకాశం లేక, వచ్చే సంపాదన సరిపోక, ఇంట్లో వాళ్ళ కోరికలు తీర్చకుండా ఉండలేక సతమతమవుతూ ఈ నెల చేసిన అప్పులు వచ్చే నెలలు తీరుతాయని, వచ్చే నెలలు చేసిన అప్పులు వచ్చే నెలలు తీరుతాయని ఆశతో అప్పులు చేసుకుంటూ ఈ జీవన పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటాం. దీనికి ఒకటే మార్గం, ఈ తెలుగు సినిమాని బైకాట్ చేయటం. వీళ్ళే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ మిగులుదలను దోచుకుంటూ దోపిడీ దొంగల మాదిరి తయారయ్యారు. అనవసరమైన గొప్పలకు పోయి అడ్డదిడ్డంగా సినీ హీరోలకి, హీరోయిన్లకి రెమ్యునరేషన్ పెంచి ఆ డబ్బు మొత్తం మన దగ్గర లాక్కోవడానికి చూస్తున్నారు. సరే, అంత ఖర్చు పెట్టి మనం పోయి సినిమా చూస్తే ఆ సినిమా ఏమైనా బాగుంటుందా అంటే అదే బాగోదు. 100 సినిమాలు తీస్తే 100 సినిమాలు 10 సినిమాలే బాగుంటాయి. అంత మాత్రం దానికి ఆ సినిమాకి పోతే ఏంది, పోకపోతే అని చెప్పండి. వారాంతంలో మనకేమైనా ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఏ జూకో, పార్కుకో, ఎగ్జిబిషన్కో, బంధువుల ఇంటికో, స్నేహితుల ఇంటికో వెళ్తే ఆనందంతో పాటు స్నేహాలు బలంగా ఉంటాయి. మనకి ఏదైనా సహాయం కావాలన్నా మన చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఏమైనా సాయం కావాలంటే మనం చేయొచ్చు. అంతేగాని సినిమా వాళ్ళు చూస్తే సినిమా వాళ్ళు మనకేమొచ్చి సాయం చేయరు.
చేసేది లేదు, పెట్టేది లేదు. కాబట్టి వీలైనంత వరకు సినిమాలు చూడటం మానేయండి. అది మనలాంటి సామాన్యులకు అందుబాటులో వచ్చేంత వరకు ఆ సినిమాపై ఖర్చు పెట్టే డబ్బులను ఏదో ఒక రూపంలో పొదుపు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలాగా ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఈరోజు కాకపోతే రేపు మనకు కాకపోతే మన పిల్లకాయలకి కొంచెం ఫ్రీడమ్గా బతకడానికి అవకాశాన్ని ఇస్తాయి. అంతేగాని మనం చాలీ సంపాదనతో జీవితం గడుపుతా ఆ మిగిలిన డబ్బుల్ని సినిమాలు చూస్తా మొత్తం వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తున్న తప్పితే ఏం లేదనమాట. కాబట్టి ఒకసారి ఆలోచించండి. వీలైనంతవరకు మన తెలుగు సినిమాలని దూరం పెట్టి బైకాట్ చేసి మీరు మాత్రం కొంచెం డబ్బులు జాగ్రత్త చేసుకుంటే మీకు మీ పిల్లకాయలకి మంచిగా ఉంటుంది. మీలో ఒకడు సామాన్యుడు. అలా కలుద్దాం.